ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా కుదురుపాక దగ్గర ఉన్నటువంటి మధ్య మానేరు జలాశయం దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు ఇక్కడైతే పూర్తిగా జల కళ అయితే సంతరించుకుంటుంది అని అయితే చెప్పొచ్చు. ఇక్కడికైతే దాదాపు వర్షాకాలం ప్రారంభమైన 45-50 రోజుల తర్వాత అయితే పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అయితే ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 20.17 టీఎంసీలు కాగా ఇప్పటికే దాదాపు అయితే పూర్తిగా నిండిన పరిస్థితి అయితే నెలకొంది. దీని నుంచి అయితే నిండు కుండలా అయితే మారింది. దీనికి సంబంధించిన ప్రాజెక్టులోకి దాదాపు 10 రోజుల్లోనే 12 టీఎంసీలు నీరైతే వచ్చి చేరిందని చెప్పేసి అధికారులు అయితే అంచనా అయితే వేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఆదేశాల మేరకు అయితే దీన్నైతే ఎగువ నుంచి దాదాపు 12,931 క్యూసెక్ల వరద నీటిని అయితే కిందికైతే పంపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు ఇక్కడికైతే భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనివల్ల ఇటు రైతులు కావచ్చు, అంతేకాకుండా మత్స్యకారులు అయితే సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే దాదాపు హైదరాబాద్కి సైతం తాగునీటి అవసరాల నిమిత్తం అయితే 331 క్యూసెక్ల నీటిని అయితే విడుదల చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దాదాపు హెడ్ రెగ్యులేటర్ తెరిచి ధర్మారం మండలంలోని నంది మేడారం ప్రాజెక్టుకు 12,600 మేర క్యూసెక్ల నీరైతే తరలిస్తున్న పరిస్థితి సైతం నెలకొంది. మొదట నంది పంప్ హౌస్లో ఒక మోటార్ని ప్రారంభించిన అధికారులైతే మరిన్ని మోటార్ల సాయంతో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గాయత్రి పంప్ హౌస్ నుంచి అయితే 12,600 క్యూసెక్లను అయితే వదులుతున్నారు. గాయత్రి పంప్ హౌస్లోని 4 మోటార్ల ద్వారా దాదాపు వరద కాలువలోకి అయితే నీటిని ఎత్తిపోస్తుండడంతో గోదావరి జలాలు మధ్య మానేరు జలాశయానికి అయితే చేరుతున్నాయి. దీని యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 27.54 టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే ఇక్కడికైతే భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి దీని నిండిన తర్వాత అన్నపూర్ణ కావచ్చు, అంతేకాకుండా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ జలాశయాలకైతే ఆ నీటిని తరలించే అవకాశాలు ఉన్నట్లయితే అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము ఇక్కడికైతే పెద్ద స్థాయిలో అది ఇటు రైతులు కావచ్చు, అంతేకాకుండా కొంతవరకు అయితే మత్స్యకారులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం చూస్తున్నాం ఇక్కడైతే ఆ నిండు కుండలా అయితే తలపిస్తుంది. ఇక్కడికైతే భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడికి వచ్చిన వ్యవసాయదారులు కావచ్చు, రైతులు అయితే సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులు సైతం పెద్ద ఎత్తున అయితే చేపలు పట్టడానికి అయితే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది రైతులు సైతం ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? మంచిగా లేదు సార్. ఈ 6 రోజుల సార్ నీళ్ళు ఎత్తలేదు సారు. అందరికి సంతోషంగా ఉన్నాం, సంతోషపడుతున్నాం. అంటే మొన్నటిదాకా ఎట్లుంటుండే? మొన్నటిదాకా నీళ్ళు లేవు, ఏం లేవు. ఎక్కడెక్కడ 4 పోసి అయిపోయినాయి. ఈ 6 రోజుల సార్ పోతం చేసుకొని నాట్లు వేసుకుంటారు సార్. ఇప్పుడు అంటే వర్షాలు ఉన్నాయా మరి ఇక్కడ? వర్షాలు రోజు పడుతున్నాయి. వర్షాలు కూడా ఉన్నాయి. వర్షాలు కూడా పడుతున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు రైతులు ఏం చెప్తున్నారు మరి? సంతోషపడుతున్నారు సారు. గతంలో ఎట్లుండే మొన్నటిదాకా? అంటే మొన్నటిదాకా పోయిన సంవత్సరం ఎటు చూసి నీరే లేకుండే సారు. నీళ్ళు లేకుండే. ఇప్పుడు సగం బడలు నిండింది సారు. మరి ఎట్లా మొత్తం నింపుతారట మరి? ఇక తెలియదు సార్ బాధ్యతలు. మీరు ఏం చేస్తుంటారు? మేము 4 మాకలు మేము కాసుకొని బతుకుతాం. ఓకే, ఇంకా ఎట్లా ఉంది పరిస్థితి మరి? ఇప్పుడైతే గతంలో చూసినట్లయితే ఆ నిండు కుండలాగా అయితే ఉండేది. ఇప్పుడైతే కొంతవరకు అయితే నీరు వస్తుంది. చాలా మంది రైతులు అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది చేపలు పట్టేవారు కావచ్చు, చేపలు పడుతురు. 6 రోజులు సంది చేపలు కూడా సంతోషపడుతురు సారు. ఓకే, ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే వ్యవసాయదారులు కూడా సంతోషపడుతురు. ఏం వేస్తారు ఎక్కువ ఇక్కడ? వరి నాట్లే బాగా. వరి నాట్లు ఎక్కువ. అంటే ఇప్పుడైతే నీరు వస్తాయని అనుకున్నారా మరి మీరు? ఇన్ని రోజులు ఇక రావాలి కొని మునిగినామనుకున్నాం, కానీ ఇప్పుడు బచవత అయింది, మంచిగా అయింది. నాట్లు కూడా అయిపోయినట్టే. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము. ఒక రైతు అయితే ఉన్నారు. వీరైతే కొంత సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేమైతే నీరు వస్తాయని అయితే అసలు అనుకోలేదు. నీరు రావడం పట్ల అయితే ఇటు రైతులు కావచ్చు, అంతేకాకుండా మత్స్యకారులు కావచ్చు, స్థానికులు కావచ్చు, ఎందుకంటే భూగర్భ జలాలు సైతం మన వరకు అయితే అడుగంటిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడైతే చాలా వరకు అయితే భూగర్భ జలాలు సైతం వస్తున్నాయి. దీనికి సంబంధించి అయితే మేమైతే చాలా సంతోషంగా ఉన్నామని చెప్తున్నాం. మనతో పాటు ఒక మత్స్యకారుడు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము జైత్యాల నుంచి వచ్చినాం. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ చేపలు చేపలు కొనుక్కపోవడానికి వచ్చినాం. ఓకే, చేపలు కొనుక్కపోవడానికి వచ్చినాం. ఓకే, అంటే ఎట్లా ఉంది మరి? మీరు అక్కడ అమ్ముతారా మళ్ళీ వీటిని? అమ్ముతాం. ఓకే, అంటే ఎంత దూరం వస్తాయండి అక్కడ నుంచి ఇక్కడికి? మీకు అక్కడ నుంచి ఇక్కడికి 50 కిలోమీటర్లు. 50 కిలోమీటర్లు. రెగ్యులర్ గా వస్తుంటారు ఇక్కడికి? రెగ్యులర్ గా వారానికి 3 సార్లు వస్తాం. 3 సార్లు వస్తారు. 3 సార్లు వస్తాం వారానికి 3 రోజులు. అంటే గతంలో కూడా వచ్చేటోళ్ళ మీరు ఇక్కడికి? వస్తాం, అప్పుడప్పుడు వస్తున్నాం. వస్తున్నాం. అంటే ఇప్పుడు నీళ్ళు వస్తాయని మీరు భావించారా మరి ఇక్కడికి? నీళ్ళు ముందు రాలేవు, మొన్న వర్షాలు కొట్టినాయి కాబట్టి నీళ్ళు వచ్చినాయి. వారం 10 రోజులు కాబట్టి నీళ్ళు అవుతుంది, నీళ్ళు వచ్చినాయి. మొత్తానికి అయితే సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తారు. సంతోషంగా ఉంది ఇప్పుడు. సంతోషం ఉన్నది ఇప్పుడు సార్. అందరికి సంతోషం ఉన్నది. వ్యవసాయదారులకు ఉన్నది, గోరెమాకకు ఉన్నది, గోదలకు అన్నిటికీ సంతోషం అవుతుంది. వ్యవసాయదారులకు పొలాల నాట్లు కూడా అవుతున్నాయి.
ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇప్పుడైతే నాట్లు సైతం అవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసి అయితే కొంతమంది అయితే చెప్తున్నారు. బాబు ఏం పేరు నీ పేరు? నా పేరు లచ్చ. ఎట్లుంది ఇక్కడ మరి పరిస్థితి? నీళ్ళు మంచిగానే ఉంది, మంచిగానే ఉంది, మంచిగా ఉంది, వాతావరణం మంచిగా ఉంది, అందరు కుషాలు కొద్దిగా ఉన్నారు. మరి ఎట్లా వస్తాయని అనుకున్నారు మీరు? అనుకోలే, వస్తాయో అనుకోలే, ఇప్పుడు వచ్చినాయి, మంచిగా ఉండేది వాతావరణం, అందరు చేను కూడా వేసుకుంటారు. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇప్పుడైతే ఇక్కడికైతే రావని అయితే మేమైతే భావించడం జరిగిందని చెప్పేసి అయితే వీరైతే సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే పూర్తిగా మనకైతే నిండు కుండలా అయితే తలపిస్తుంది. ఇక్కడికైతే నీరైతే ఎక్కువ అయితే వస్తున్న పరిస్థితి సైతం ఉంది. దీనికి సంబంధించి కొన్ని జాగ్రత్త సైతం అధికారులు సూచిస్తున్నారు. ఈత రాని వారైతే ఇటువైపు అయితే రావద్దని చెప్పేసి అయితే అధికారులు సైతం సూచిస్తున్నారు. ఎందుకంటే కొంత చేపలు పట్టాలని కావచ్చు, అంతేకాకుండా నీటిని చూడడానికి అయితే పెద్ద ఎత్తున ఇక్కడికైతే చుట్టుపక్కల గ్రామాల వారైతే ఇక్కడికైతే పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి సైతం నెలకొంది. ఇక్కడికి వచ్చిన వారు సైతం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ నీటికి సంబంధించి అయితే కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం సైతం ఉన్న నేపథ్యంలో అయితే కొందరు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సైతం సూచిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.